ఓ పిల్లకాకి మీడియా ముందుకు వచ్చి కావు కావమని అరుస్తుందండి. ఆ పిల్లకాకి పేరు సిద్ధార్థ రెడ్డి. ఈ పిల్లకాకి అన్న మాట ఆ పేరు నేను పెట్టింది కదండి. వాళ్ళ పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆడ పిల్లకాగాడు, ఆడి మాటలు ఏం పట్టించుకుంటారా అని చెప్పి వాళ్ళ సొంత పెదనాన్న. కోవిడ్ సైన్యం రెడీగా ఉంది. ప్రతిపక్షాలు ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుందో వాళ్ళ పని అవుతుంది టైం వచ్చినప్పుడు అన్నారు. ఏ అంత సన్న పిల్లగాళ్ళు కాకులను గురించి పల్ల కాకుల గురించి నన్ను అడిగితే నేనేం చెప్తురు. అయితే ఇతను వచ్చి శిఖరం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలాంటి వాడు మాట్లాడుతున్నాడు. ఈ వయసు చాలా తక్కువ ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి ఇతని మీద. మర్డర్ కేసులో జైలుకు పోయి వచ్చిన వ్యక్తులు, నేరస్తులు, అంతకులేళ్ళు. ఈ రోజున నేరస్తుల చేతులకు అధికారం రాగానే మంచి వాళ్ళందరినీ జైల్లో పెట్టి నేరస్తులందరూ పత్తిత్తుల్లాగా, అసలు ఇతని వయసు ఎంత? 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి. మనుషుల్ని చంపుకు తిని బతికే జాతిది. అయితే మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఎందామండి, బాల నేరస్తుడు. ఈ బాల నేరస్తుడు మాటలు ఒకసారి విన్నారండి. ఏమ్రా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక అహంకారం ఏమ్రా అంటే ఏ ముఖ్యమంత్రిని వచ్చినా మేనేజ్ చేస్తా, ఏ మీడియా వ్యవస్థనైనా మేనేజ్ చేస్తా, జ్యుడిషియరీలో ఎవరిని వచ్చినా నేను మేనేజ్ చేయగలుగుతా, బెయిల్లు తెచ్చుకోగలుగుతా, తప్పించుకొని తిరగలుగుతా అనుకున్నాడు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే అండి, ఎవరైనా ఒక ఆయన నిజాయితీగా బతికి ఒక కేసు కూడా లేకుండా ఉంటే అలాంటి వాళ్ళని ఎవరైనా అయితే మంచివాడు అంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే మేనేజ్ చేసుకుంటున్నాడు అంటారు. అంటే మరి ఏమీ లేదు చూపించడానికి. ఆయన వెనకాల కేసులు లేవు, జైలు పోయింది లేదు, ఎఫ్ఐఆర్ లేవు, ఛార్జ్షీట్లు లేవు. లేనప్పుడు అతను మంచివాడని ఒప్పుకోవాలి. వీళ్ళు ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే వీళ్ళందరూ దొంగలు, అంతకులు, నేరస్తులు. కాబట్టి అవతల వాళ్ళని మేనేజ్ చేసుకున్నాడండి. కేసులు లేకుండా మేనేజ్ చేసుకున్నాడండి. కేసులు పెట్టకుండా జైలుకి వెళ్ళకుండా అంటే రాజశేఖర రెడ్డి కూడా మేనేజ్ చేసుకున్నట్టేనా? విజయం కూడా మేనేజ్ చేసుకున్నట్టేనా? భారతం కూడా మేనేజ్ చేసుకున్నట్టేనా? కేసులు పడకుండానే ఏం మాడుతున్నారో నాకు అర్థం కాదు. ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఆటలు సాగడంలే. పోనీ ఈ రోజన్నా జైల్లోకి పోయినాక ఏమన్నా మారినాడా, మనిషి మారినాడా అంటే లేదంట. వేడి నీళ్లు లేవు, దోమలు గుర్తున్నాయి అంటే ఏం నువ్వేం పెట్టి మారినాడా? మార్పు లేదంటే ఎవడన్నా నేరస్తుడు, కరుడు కట్టి నేరస్తుడు జైలుకి వెళ్ళి అక్కడ కూడా నేరాలు చేస్తుంటే, అక్కడ కూడా ఎవరి మీద దాడి చేస్తుంటే, అక్కడ దొంగతనాలు చేస్తుంటే, అక్కడ మర్డర్లు చేస్తూ ఉంటే జైలుకి వెళ్ళాక కూడా మార్పు రాలేదు ఇతనిలో అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి 74 సంవత్సరాల వయసు, ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని నేను, ఈ జైలు కట్టిందే నేను. అలాంటి నాకు ఇక్కడ వేడినీళ్ళు లేకుండానే లేకపోతే దోమలతో కావాలని ఇంటెన్షనల్గా నన్ను ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తారని ఆయన మాట్లాడితే మారలేదట. జైలుకి వెళ్ళా కూడా మార్పు రాలేదు అంటే ఆయన బయట మరి ఈలికిలాగా బాంబులు వేసి కత్తులు ఇచ్చుకుని జనాలు చంపుకుని ఆ మాంసం తినే రకం అనుకుంటున్నారు వీళ్ళు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి. ఈ రాష్ట్రంలో మంచి అనేది ఇంత దారుణంగా కనుమరుగైపోతుందని ఎక్కడ అనుకోలేదండి. ఎప్పుడు కూడా ఊహించలేదు మేము. పుట్టినావా? జైల్లోకి పోతే దోమలు కాకేముంటాయి అంటే బయట నుంచి ఏమైనా హిట్ సప్లై చేయాలా మేము వచ్చి దోమల మందు కొట్టాలా? అక్కర్లేదు. మీరేమి ఇటు సప్లై అక్కర్లేదు, దోమల మందు కొట్టక్కర్లేదు. కానీ ఏపీ ప్రజలకు అర్థమైంది కదా 2024 తర్వాత రోల్స్ ఎలా రివర్స్ అవుతాయో అప్పుడు చూద్దాంలేండి. కంగారు ఎందుకు? బాల నేరస్తుడు గారు మున్సిపాలిటీ వాళ్ళని పంపించి అది జైలు అనుకున్నాడా, బెడ్రూమ్ అనుకున్నాడా? కాబట్టి మీరు అడగడం, నేను చెప్పడం కూడా బాలే. వాళ్ళు మారతారు అనుకోవడం మన యొక్క అవివేకం అవుతుంది. రానున్న ఎన్నికలు చెప్తానే కదా. వాళ్ళు మారుతారు. ఎలా మారాలి? చంద్రబాబు నాయుడు గారు కూడా మీకులాగా మడ్రలు గట్ట చేయాలా? లేకపోతే మీ అన్నగారిలాగా వేల కోట్ల రూపాయలు దోచుకోవాలా? ఇసుక లెక్కరో లేకపోతే భూమాఫియాలో లక్షల కోట్లు దోచుకోవాలా? ఎలా మారాలయ్యా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని అలా ఉంచండి. ఇక మీరు దొంగతనాలు, మీరు నేరాలు చేస్తారు కాబట్టి అందరూ మీలా మారాలని కోరుకుంటూ ఏం బాగోలేదండి బాల నేరస్తుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు, సైకో అని మాట్లాడినారు. వాళ్ళ సైకో అని మాట్లాడినారంటే ఇప్పుడు ఏదన్నా లేని లక్షణాన్ని ఆపాదించి అది మాట్లాడితే తప్పండి. ఆయన చనిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు. ఎవరైనా కష్టం చెప్పుకుంటూ ఉంటే నవ్వుతాడు. ముసుముసున వాళ్ళు నవ్వుతాడు ఎదుటివాడు బాధలో ఉంటేనే. మరి అలా బాధలో ఉన్నప్పుడు నవ్వేవాళ్ళని సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తులుగానే పరిగణిస్తుంది సమాజం. ఉన్నమాట అంటే తప్పేటండి. ఇప్పుడు మీరు మర్డర్లు చేశారు, మర్డర్ కేసులు ఉన్నాయి, మిమ్మల్ని హంతకుడు, నేరస్తుడు అంటారు. అది తప్పంటే అలాగ అనకూడదు. అంటే మీరు ఆ నేరాలు చేయకూడదు, మీరు హత్యలు చేయకూడదు. మీరు చేసిన తర్వాత అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని సైకో అంటారు, లేకపోతే ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాది అంటారు. ఎందుకంటే ఆయన అన్ని వేల కోట్లు దోచుకున్నాడు ప్రజాధనాన్ని. అలా అనకూడదంటే చేయకూడదు. మీరు మేం చేసేస్తాం కానీ మీరు అనకూడదు. రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అంటే నడదు సార్. ప్రజలు ఒప్పుకోరండి. ప్రజాస్వామ్యం ఇది.
భార్య గురించి మాట్లాడినారు, వాళ్ళ తల్లి గురించి మాట్లాడినారు, వ్యక్తిగతంగా దూషించినారు. సరే జగన్ వాళ్ళ తల్లి గురించి మాడితే మీకు బాధ ఏముందండి? తల్లిని మీరే బయటికి వింటారు కదా. ఆవిడకి అందరికన్నా ఎక్కువ అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇక మళ్ళీ ఆవిడ్ని చూపించి సెంటిమెంట్ ఏం వర్కౌట్ అవుతుంది? సరే ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు మాట్లాడే మాటల్లో లోతులు అర్థం కాకపోతే అవే నమ్మే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళ మాటలకి అర్థం పరమార్థం మేము చెప్పాల్సి వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారంటే అదొక రకం. మన రాష్ట్ర ప్రజలను ఒప్పించి మెప్పించి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ప్రేమను పొంది ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించి ప్రేమించి నమ్మించి గొంతుకొచ్చాడండి. ఏమని ఒప్పించి మెప్పించాడు? ఏమని నమ్మించాడు? వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడే అని నమ్మించాడు. కోడికత్తితో తన పొడి చేసింది, తను చంపేయాలనుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారే అని నమ్మించాడు. మద్యపాన నిషేధం చేస్తానని నమ్మించాడు. అలాగే సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మించాడు. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు, టీచరు, గవర్నమెంట్ జాబులు అలాంటి ఉద్యోగాలు ఇస్తానని నమ్మించాడు. ఇలా నమ్మించి గొంతు కోసాడు. అలా నమ్మించాడు కాబట్టి ప్రజలు ఓటేశారు. కానీ ఇప్పుడు గొంతు కోసాడే. గొంతు కోసిన తర్వాత 2024లో ఆ కథే వేరుంటుందండి. బాలనారసుడు గారు గారి గురించి తప్పుడు మాటలు. అది ఎవరు? చంద్రబాబు నాయుడు ఒక్కడు కాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆ పార్టీలో ఉండేటటువంటి స్క్రాప్ అందరూ కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో స్క్రాప్ లేరండి. వైసీపీ పార్టీలోనే హంతకులు, నేరస్తులు, చీటర్స్, పిక్ పాకెటర్స్, దొంగలు, ప్రతి అడ్డమైన వాళ్ళు, ఈ సెక్స్ క్యాండిల్ గాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే నేను చెప్పలేను. కానీ ప్రతి ఒక్క నేరస్తుడు, ప్రతి ఒక్క రకమైన నేరం చేసేవాడు వైసీపీలో ఉన్నాడు. అరే మా ముఖ్యమంత్రి గురించి ఎవడ్రా ఈ ఉల్ఫట్ గాళ్ళు, పనికిమాలిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు తప్ప ఎక్కడ ఏ రాష్ట్ర ప్రజలు? తమిళనాడు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, లేకపోతే బీహార్ వాళ్ళ? నాకు తెలిసి బీహార్ వాళ్ళు బాధపడుతున్నారేమో. ఎందుకంటే వాళ్ళకే ఇప్పుడు మన రాష్ట్రాన్ని చూస్తే ఆనందంగా ఉంది. ఇంతకుముందు బీహారే మేము వెనకబడి ఉన్నాం అనుకునేవారు, బీహార్లోనే నేరాలు అనుకునేవారు. ఇప్పుడు మమ్మల్ని మించిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి బీహార్లో ఉన్న క్రిమినల్స్ అందరూ కూడా జగనానికి ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేసి ఉంటారు అక్కడ. వాళ్ళు బాధపడితే వాళ్ళు బాధపడాలరా బాబు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవమానాలు పడుతున్నాడు, ఎవరు బాధపడలే. ప్రతి ఒక్కడో తిడుతున్నారు జగన్ని. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు తిడుతున్నాడు. ఎవడో 10 మంది ముష్టోళ్ళు తప్ప, రోజుగా 30 రూపాయలు ముష్టి మాకు పడుతుంది కదా అనే ముష్టోళ్ళు తప్ప నిజంగా ఆత్మగౌరవంగా ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందుకు ఏ ఒక్కడు కూడా బాధపడడంలే. బాధపడకుండానే ఇంతమంది రిలే నిరాధ్యక్షులు, ఇంత క్యాండిల్ ర్యాలీలు, ఎక్కడ పడితే అక్కడ నిరసనలు ఇవన్నీ తెలియజేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు బాలనరసుడు? బాగుందిరా బాబా నీ పేరు. పోలీసులను అడగాలి, అది నన్ను అడిగితే ఎటనా? నన్ను ఏమన్నా డ్రెస్ మార్చుకొచ్చినా అని పోలీసులు అనుకున్నారట. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు కదా, అందుకని అప్లై చేశాడు. వాళ్ళు పీకుతారా అనే కొద్దీ ఏదో ఒక బెయిల్ వేసుకుంటా అంటారు. అట్లా ఆ భయం అనేది అట్టనే ఉంటుంది. బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అంటారు. ఎవడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు? సిద్ధార్థ రెడ్డి పిల్లకాకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేది మీరు. తీరా అరజీనకు వస్తున్నాడు అవినాష్ రెడ్డి అనగానే జగన్ ఏమో ఢిల్లీ పారిపోతాడు, అవినాష్ రెడ్డి ఏమో పారిపోయి ఒక హాస్పిటల్లో దాక్కుంటాడు. మా అమ్మకు బాగోలేదంటారు, మా నాన్న జైల్లో ఉన్నాడు అంటారు, లేకపోతే మా ఆవిడని మా పిల్లల్ని చూసుకున్నాక ఎవరో లేరు నేను పోతే అంటారు. ఎవడు దాక్కుంటాడు? ఎవరిది మేకపోతు గాంభీర్యం? 74 సంవత్సరాల వయసులో కూడా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నాకు న్యాయం ప్రజలు చేస్తారు, తీర్పు ప్రజలు చెప్తారు 2024లోని ధైర్యంగా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు తప్ప అరెస్టుకు భయపడి పారిపోలేదే. అరెస్టుకు భయపడి చంద్రబాబు నాయుడు గారు నాకు గుండెపోటు వచ్చేసింది, లేకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళకి పోలేదు, మా ఇంట్లో మగవాళ్ళకి పోలేదని ఆయన ఏం హాస్పిటల్ జాయిన్ అవ్వలేదే. ఎవరిది మేకపోతు గాంభీర్యం? చెప్పడానికనే సిగ్గేయట్లేదా? జగన్ ఓ పక్కన ఢిల్లీ పరిగెట్టి చూడాలి కాలు పట్టుకోవడానికి, ఇంకో పక్కన అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్ దాకా వచ్చి వెనక పారిపోవటం గుర్తులేదా ఇంకా ప్రజలకి? ఎవడు చెప్తారా మీరు ఇంకానే? చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్లో వస్తారా సార్ మీరు కర్నూలు నుంచి విజయవాడకి అంటే, లేలా రోడ్డు మార్గంలోనే వస్తా అన్నాడంట. ఆయన అలా ఎందుకంటాడు? ఒకవేళ ఎవరైనా అక్కడ కార్యకర్తలు అడ్డుపడి ఉండొచ్చు. ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కించే కదా రాజశేఖర రెడ్డి గారిని అడ్డు తొలగించుకున్నారు. అలాగే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అడ్డు తొలగించాలని అనుకుంటున్నారు కదా. ఒకవేళ మా నాయకుడిని కానీ హెలికాప్టర్ ఎక్కిస్తే వీళ్ళందరూ క్రిమినల్ గాళ్ళు, నేరస్తులు, దొంగనా కొడుకులు, వీళ్ళని నమ్మలేమని చెప్పి ఎవరైనా కార్యకర్తలు అడ్డుకుని ఉండాలి. లేదా పోలీసులే ఈయన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్ళి హింసించాలి. దాదాపు 8 గంటలు జర్నీ చేస్తే పెద్ద వయసుడు కాబట్టి ఏదో పెద్ద నీరసం వచ్చేది, పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, ఆయన ప్రాణాల ప్రమాదం వచ్చేద్దని ఆశపడి ఉంటారు. ఆయన ఫిట్నెస్ ముందు మీరు అందరూ బలాదూరు రాబాయి. జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టడానికి కిందకు వంగలేడు. మంగళవారం అన్నాడని
మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ముసలోడని మాట్లాడతారా? మరి విడ్డూరంగా ఉంటుందిరా బాబు మాకు. ఎందుకు సార్ రోడ్డు మార్గంలో అంటే ఇక్కడి నుంచి నేను విజయవాడకు పోయే లోపల కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు రోడ్డు పైన పడి నా అరెస్టును అడ్డుకుంటారు అని నేనంట. పోలీసులు కూడా పాపం ఎంత శ్రమ పడతారో అనుకుంటే 5 గంటల్లో రావాల్సిన వాళ్ళు 4 గంటల్లోనే వచ్చే పరిస్థితి. అంటే 8 గంటల్లో రావాల్సిన వాళ్ళు 6 గంటల్లో రావాల్సిన పరిస్థితి. ఏమంటే అరే బాబు నా పిల్లకాకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎంతమంది పోలీసులో తెలుసా? 600 మంది వెళ్ళారు అంటున్నారు అక్కడికి. కానీ 600 మంది కాదు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో పాల్గొన్నది 1,00,000 మంది పోలీసులు. ఎలా 1,00,000 మంది పోలీసులు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో పాల్గొన్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల అరెస్ట్ చేయడానికి 600 మంది వెళ్ళారు. ఇక్కడ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీలో, ప్రతి పేటలో ఉన్న తెలుగుదేశం నాయకులు, చిన్న పెద్ద నాయకులు అందరి దగ్గర కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గర 2 పోలీసులు కూర్చున్నారు. వెళ్ళి మీరు బయట రావడానికి వీల్లేదు. మీరు బయటకు వస్తే శాంతి భద్రత అదుపు తప్పుతాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే వీళ్ళందరూ బయటకు వచ్చారంటే తొక్కు పెట్టిన ఆర తీసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని రానివ్వకూడదని 1,00,000 మంది పోలీసులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో డ్యూటీ చేశారు. అదే టైంకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రాలో ఉంటే జనం ఎక్కడొచ్చి తాడేపల్లి ప్యాలెస్ మీద పడిపోతారని జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోయాడు. లండన్ పారిపోయి లండన్లో దాక్కుని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి 1,00,000 మంది పోలీసులను ఉపయోగించారు. అదిరా చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డిని 10 మంది సిబిఐ వాళ్ళు వచ్చి ఇడ్చుకుపోయారు, 10 మంది సిబిఐ వాళ్ళు వచ్చి. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి 1,00,000 మంది పోలీసులు డ్యూటీ చేశారు. అవునో కాదో పోలీసులు గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాను. ఇప్పటికి ఇంకా 1,00,000 మంది పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద, ఆయన జరుగుతున్న నిరసనల మీద పనిచేస్తున్నారు. రోజుకు 30 కోట్లు చెప్పిన దాదాపుగా 20 రోజులైంది 600 కోట్లు ఖర్చు అయింది. మీరు చెప్పిన స్కామ్ వాల్యూ 371 కోట్లు అన్నారు. అందులో కూడా దాదాపుగా 46 కోట్లు ట్యాక్స్ కట్టారు, 58 కోట్లు సాఫ్ట్వేర్ కొన్నారు, 130 కోట్లు ఎట్టి ఎక్విప్మెంట్ కొన్నారు, మహా అయితే 100 కోట్లంతో లెక్కలు తేలాల్సి ఉందన్నారు. కానీ అదే 100 కోట్ల లెక్కలు తేలాల్సి ఉందన్న దానికి 600 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడానికి. సిగ్గుందరా మీకు అసలు? ప్రజాధనం ఎవడబ్బ సొమ్మురు అది? 600 కోట్లు దాదాపుగా పోలీసులకి ఇచ్చిన జీతాలు. మిగతా గవర్నమెంట్ అధికారులు లేకపోతే అక్కడక్కడ చేసే ఈ వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు కాకుండా ఓన్లీ పోలీసుల జీతాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 600 కోట్లు. ఎంత భయపడకపోతే ఎంత సిస్టమ్ను వాడుకుని 74 సంవత్సరాల పెద్ద ఆయన జైలు పెడతారా అబ్బాయి పిల్లకాకి బాల నేరస్తుడా? మళ్ళీ మీరు వచ్చి మైకు పెట్టారు కదా, పోటుగడు కబుర్లు చెప్తున్నారా? సిగ్గుండాలి కదరా అబ్బాయి. స్పందన లేదు. ఈ రోజు ఎవరికైనా ప్రజలకు కష్టం వస్తే ఇది తప్పురా అనిపిస్తే ఎవరు చెప్పకుండా కూడా రోడ్లపైకి వచ్చి కొట్లాడతారు. మరి ఎందుకు రాబాయి రాష్ట్రం అంతా 144 సెక్షన్ పెట్టారు? ఎందుకు పోలీస్ యాక్ట్ 30 పెట్టారు? ఎందుకు ఎక్కడైనా ఒకడు నిరసన క్యాండిల్ ర్యాలీ చేస్తామంటే ఎందుకు ఉనికిపోతున్నాడు జగన్ అన్న? ఎందుకు గజగజ ఉనికిపోతాడో? వదిలేమను ఫ్రీగా, పోలీసు వాళ్ళు ఆ డ్యూటీ చేసుకోమను. జనాలు చేసే డ్యూటీ ఎలా ఉంటుందో చూస్తారు మీరు. ప్రతి దానికి భయపడి తెచ్చే పిరికి సన్నాసులు కూడా ఈరోజున బయటకు వచ్చి జనం రాలేదు, నిరసనలు తెలియజేయలేదు అంటావా? సిగ్గుందా అసలు మీకు? తప్పు చేసి దొరికిపోయినటువంటి అరెస్ట్ చేస్తే ప్రజలు ఎందుకు బాధపడతారు? లాస్ట్కి ఏది దొరకక 73 ఏళ్ళ ముసిలోని అరెస్ట్ చేసినారు అని చెప్పి ఒక కొత్త రాగం పడతారు. ఆయననే ఈ ఊర్లన్నీ తిరిగినాడు. 74 సంవత్సరాల పెద్ద ఆయన అరెస్ట్ చేశారని కొత్త రాగం పాడేది ప్రజలు. అరే తప్పుడు కేసు పెడితే ఒక రాయేష్ లాంటి వాడి మీద పెట్టారు, లేదా రఘురామరాజు గారు అలాంటి ఆయన మీద పెట్టారు. అలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కదా, ఓకే. కానీ 74 సంవత్సరాల పెద్ద ఆయన మీద కూడా తప్పుడు కేసు పెట్టబెట్టరా, తప్పుడు నా కొడకలారా అని జనం అందరూ తిడుతున్నారు. జనం అనే మాట అది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నాకు 74 సంవత్సరాలు కాబట్టి నన్ను అరెస్ట్ చేయకండి, లేకపోతే నాకు వసతులు కలిపి ఎక్కడా అనలేదు ఆయన ఇప్పుడు దాకా. అలాగనేవాడు అయితే నాకు అనారోగ్యంగా ఉందని చెప్పి ఆవిడ పడుకుంటే తీసుకెళ్ళి ఏసీలో ఐసీలో పడుకోబెడతారు ఆయన్ని. తగ్గాడు ఎక్కడన్నానే? ఇలా తగ్గి ఇలా చిన్న చితకదానికి ఇలాంటి డ్రామాలు ఆడితే ప్రజలకు మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పోతుంది. కష్టమన్నా నష్టమన్నా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి నిలబడి ఉన్నాడు ఆయన. ఆయనతో పోల్చుకుంటే మీలు ఎంత పిల్ల పిత్రులు. నేనేం ముసలోని అనుకుంటున్నారా? వయసు అయిపోయింది అనుకున్నారా? నా కథ చూపిస్తా అని తిరిగినాడు. అవును, జైల్లో వేస్తేనే నన్ను ముసలోని వదిలేయండి అంటాడు. ఎక్కడ అన్నాడు? మా నాన్నకి మా అమ్మకి బాగోలేదు, హాస్పిటల్లో ఉందని ముసలోళ్ళకి తప్పించి తిరిగింది అవినాష్ రెడ్డి. మా అమ్మ చచ్చిపోయింది, నాకు బెయిల్ ఇవ్వండి అని ముసలోళ్ళగా ముసలి కబుర్లు చెప్తూ అలాంటి మొండేడుపులు ఏడ్చి బయటకు వచ్చినోడు అనంతబాబు. మీ దాంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనలేదన్నమాట. జైల్లో కూడా టీవీగా కూర్చున్నాడు ఆయన, సింహంలో కూర్చున్నాడు జైల్లో కూడా. అతను అంటే మీరు ఎక్కడరా బాబు పిల్ల కాకుల్లారా? పోనీ అదన్నా ఒప్పుకోమను, ఇదన్నా తప్పు కాదని ఒప్పుకోమను.
కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించినాడు తప్ప ఒక్క తప్పుడు మాట కూడా ఎప్పుడు మాట్లాడలే. బాబు తప్పుడు మాట మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారి వెనకాల తప్పులు లేవు. చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా విమర్శించడానికి కూడా ఆధారాలు లేవు. మరి ఏ ఆధారాలు లేనప్పుడు చంద్రబాబు గారే అనాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఆర్థిక నేరగాడు అంటారు, దొంగ అంటారు. లేదా ఆయన ఎక్కడైనా చావు బతుకులు ఉన్న వాళ్ళ దగ్గర, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నవ్వుతాడు కాబట్టి సైకో అంటారు. ఆయనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి అంటారు. ఇప్పుడు నువ్వు బాల నేరస్తుడు అంటారు. ఎవడైనా నేరాలు చేయకుండా మంచివాడు అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు గారు అన్నారు అంటే మరి ఆయనకి వెనకాల ఏమీ లేవు కాబట్టి గారే అనాలి. రాబాయ్ భలే ఉన్నారు రా బాబు మీరు. దాని గురించి చెప్తారు ఎన్కౌంటర్ చేయమన్నాడు అని. తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసేవాడిని అనే మాట మర్చిపోయినారు. తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చింది ఎవరు రాబాయ్? జగన్ రెడ్డి కదా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి వెనక తప్పుడు. రాజధాని కట్టేస్తా అన్నాడు, కట్టాడా? ప్రత్యేక తెచ్చేస్తా అన్నాడు, తెచ్చాడా? స్టీల్ ప్లాంట్ ఆపేస్తా అన్నాడు, ఆపాడా? సిపిఎస్ కానీ, మద్యపాన నిషేధం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, జాబ్ క్యాలెండర్లు కానీ, మెగా డిఎస్సీ కానీ ఏమైనా తీసాడా? మరి ఇప్పుడు చెప్పరా అబ్బాయి, మరి ఒకవేళ నిజంగా అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ఏమైనా చేయాలి? నువ్వు చెప్పు పిల్లకాకి, నువ్వు చెప్పరా తమ్ముడు. ఒక్క మాటను పట్టుకొని 4 ఏళ్ళు మీరు ప్రపంచం అంతా చెప్పుకొని తిరిగినారే, మళ్ళీ ప్రతిరోజు తప్పుడు మాటలు మాట్లాడే మిమ్మల్ని ఏమనాలా? తప్పుడు మాటలు మాట్లాడేది మన అన్నారు అబ్బాయి, తప్పుడు పనులు చేసేది మన కార్యకర్తలు. మర్డర్లు చేసేస్తారు, శవాలని డోర్ డెలివరీ చేసేస్తారు. దళితులు ఎవరైనా మాడితే వాళ్ళని గుండ్లు కొట్టేస్తారు. ఎవరైనా మాస్క్ అడిగితే డాక్టర్లను కూడా చంపించేస్తారు. దళితులు అన్న ప్రతి ఒక్కరూ చంపించారు. బీసీలను కొట్టిస్తారు, కాపుల మీద దాడులు చేస్తారు. ఎదురొచ్చిన క్షత్రియులను కూడా లైక్ త్రిపులార్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా హింసిస్తారు. తప్పుడు పనులు చేసేది ఎవర్రా బాబు? దోచుకునేది ఎవడరా నాయన? దొంగే బయటకు వచ్చి దొంగ అని అడుగుతున్నారా? ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారా తమ్ముడు?